నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో పేద ప్రజలపైన విద్యుత్ వినియోగదారులపైన వేస్తున్నటువంటి ఈ బాదుడే అనేటువంటి విధంగా పెంచినటువంటి కరెంటు ఛార్జీలని తక్షణమే ప్రభుత్వం ఉపసంహరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ, ఎన్నికలకు ముందు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలు 100% నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే, అదే ఎన్నికల ప్రచారంలో మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ శిక్ష అనేటువంటి చెప్పి అనేక వాగ్దానాలు చేసి ప్రజల్ని మోసం చేసి నీకు 15 అని చెప్పినటువంటి ప్రచారం. మరి ఇలా ఎన్నికల నాడు నీకు 15 అని చెప్పేసి ఎన్నికలు చేసుకుని ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకుని మరి ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్తే ఏది 15 అని అడుగుతున్నారు. ఎక్కడ సమాధానం చెప్పట్లేదు దీనికి. ఇంకా అధ్యయనం చేస్తున్నాను అంటున్నారు. ఏం అధ్యయనం చేయాలి? ఫ్రీ బస్ ఛార్జీ అన్నారు. మహిళలకి అందరికీ, రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఫ్రీగా బస్సు ప్రయాణం అన్నారు. ఎక్కడ? ఏదో ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తా అంటున్నారు. దానికి ఏం అధ్యయనం చేయాలో మరి మదనం చేయాలో ఏమో అర్థం కావట్లేదు. మరి ఈరోజు కరెంటు ఛార్జీల గురించి బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాలుగా మాట్లాడి ఈ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు భవిష్యత్తులో ₹1 కూడా పెంచమని చెప్పేసి గళమెత్తి చెప్పేవాడు. అనేక మీటింగుల్లో మాట్లాడినటువంటి వీడియోలు ఉన్నాయి, ప్రజలు చూశారు. ₹1 కూడా పెంచం, వీలైతే తగ్గిస్తామని కూడా చెప్పారు. తగ్గించడం లేదు కదా, గత ఛార్జీలు వసూలు చేసుకున్నా పర్వాలేదు, ఈ బాధులేండి బాబు అని చెప్పేసి ప్రజలందరూ గోల పెడుతున్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు కాళీకృష్ణ అని చెప్పేసి ఈయనకి ఉదాహరణకు చెప్తున్నాను, ఈయనకి ₹650 వచ్చేటువంటి కరెంట్ ఛార్జీ ఇవాళ ₹1030 వచ్చింది. మరి వెంకటరెడ్డి గారు అని ఒక ఆయనకి ₹640 ఈరోజు ఛార్జీ వచ్చింది. గతంలో ఆయనకి ₹250 ₹300 వచ్చింది. ఈ రకంగా మరి విపరీతమైనటువంటి బాధి 18,000 కోట్ల రూపాయలు, 15,550 కోట్ల రూపాయలు ఈవేళ ప్రజల మీద విద్యుత్ భారాన్ని మోపేటువంటి పరిస్థితి. ఆల్రెడీ ₹6,000 కోట్లకి వసూలు చేస్తున్నారు. ఇంకో 9,500 కోట్లకి ప్రణాళిక సిద్ధం చేశారు. అంటే ఏమిటిది? ఏ రకమైనటువంటి ఇది మాట్లాడితే ఎంతసేపు గత ప్రభుత్వం మీద పడి ఆడటం తప్పితే, గత ప్రభుత్వం నాశనం చేసేసింది ఈ వ్యవస్థను అంటున్నాడు. నువ్వు వచ్చి బాగు చేస్తాను కదా, బాగు చేయండి. ఎవరు వద్దంటున్నారు మిమ్మల్ని? గత ప్రభుత్వం అలా చేసింది కాబట్టి ఈ రకమైన తీర్పు ఇచ్చారు ప్రజలు. మరి ఇంకా గత ప్రభుత్వం గురించి మీ మీద నమ్మకంతో ఓట్లు వేశారు. మీ బాధ అంతకంటే విపరీతమైనటువంటి బాధలు అయిపోయింది, భరించలేనటువంటి బాధలు అయిపోయింది. ఛార్జీలు పెంచనని చెప్పేసి అనేక వాగ్దానాలు చేశారు, అనేక మాటలు మాట్లాడారు. ఎస్సీ ఎస్టీకి ₹200 యూనిట్లు ఫ్రీ కరెంటు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఏమీ తగ్గించట్లేదు. మా డిమాండ్ 3 డిమాండ్లు ప్రధానంగా ఇక్కడ. ఒకటే, ఎస్సీ ఎస్టీలకు ఇస్తానటువంటి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కొనసాగించాలి, పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలని తగ్గించాలి. ఏదైతే గ్రూప్ ఛార్జెస్ అని చెప్పేసి విద్యుత్ కంపెనీలకి, డిస్కమ్లకు చెల్లించవలసినటువంటి డబ్బులు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో అది నెరవేర్చాలి.